జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ పార్టీ 17వ వార్డు అభ్యర్థి పోడేటి రామస్వామి అన్నారు. సోమవారం రోజున వార్డులో గడపగడపకు తిరుగుతూ తనకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్గా మున్సిపాలిటీ పంపిస్తే 17వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ మంజూరు చేయిస్తానని, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో పోలేటి రామస్వామి దూసుకెళ్తున్నారు. 17వ వార్డు మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. 17వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. మరి మనకు అప్పటి ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖరరావు గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ మధ్యకాలంలో ఏ అభివృద్ధి జరగలేదు. మరి దాన్ని ప్రజలంతా గమనించాలి. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలలో పూర్తి మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ చేస్తున్నాయి. మరి ఈ 17వ వార్డు ఓటర్లు కూడా దాన్ని గమనించి తప్పకుండా కారు గుర్తుకే ఓటేయాలి. ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినప్పటికీ కూడా ఆనాటి ఈనాటి వరకు ఈ 10 ఏళ్ల పాలన, మన 9.5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గవర్నమెంట్ ప్రతి ఒక్క పని చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏ ఒక్క 6 హామీలు ఇచ్చి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు వచ్చారు. మరి ప్రజలు గమనించి తగిన గుణపడ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు.